ఈస్ట్ ఫేసింగ్ 1875 SFT ఇండిపెండెంట్ ఫ్లోర్, ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే. 1875 SFT అండి. సో రెడీ టు మూవ్ ఆల్మోస్ట్లీ. ఇంకా 1 మంత్లో పొజిషన్కి వెళ్ళిపోతారు. ఇది మనం చూసేది హాలు, డైనింగ్, బాల్కనీ. సో ఇటు సైడ్ కూడా మనకి రోడ్ వచ్చింది. ఆల్మోస్ట్ అన్నీ నియర్ బై టెంపుల్స్ కానీ, బ్యాంక్స్ కానీ, సూపర్ మార్కెట్స్. విజేత సూపర్ మార్కెట్ దగ్గరలో ఉంది. మనకి కనపడే బిల్డింగ్ మొత్తం కమర్షియల్ బిల్డింగ్ అండి అది. సో అక్కడే మీకు SBI బ్యాంక్ ఉంది, ICICI బ్యాంక్ ఉంది, మెడిప్లస్ ఉంది, విజేత సూపర్ మార్కెట్ ఉంది. అట్లాగే సలూన్స్, హోటల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు కనపడేది టెంపుల్ అండి, దగ్గరలో ఉంది. సో ఇది క్రాకరీకి సంబంధించిన ప్లాట్ఫామ్ అనుకుంటా. కిచెన్, రోడ్ సైడ్ యూటిలిటీ వచ్చింది. 40 feet రోడ్డు. వాల్ సీలింగ్ కూడా అయిపోయింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్. అటాచ్డ్ వాష్రూమ్ విత్ మాస్టర్ బెడ్రూమ్. టైల్స్ కూడా మంచి క్వాలిటీ టైల్స్ వాడారు. ఇది పూజ రూమ్ అండి. పూజ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది. ఇది గెస్ట్ బెడ్రూమ్. బెడ్రూమ్స్ అన్నీ చాలా స్పేసియస్గా ఉన్నాయి. అటాచ్డ్ వాష్రూమ్. ఇదొక బాల్కనీ. ఇదే చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సెల్ఫ్ ఇచ్చారు. సో ఫాల్ సీలింగ్ కూడా అయిపోయింది. అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్లో టైల్స్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ వాడారు. యాక్చువల్గా ఈ బిల్డింగ్కి చుట్టూతా అంటే 2 రోడ్లు ఉన్నాయి కాబట్టి వెంటిలేషన్ అనేది చాలా బాగుందండి.